students, welcome to Bhaskars Biology. This is Aparna Chergondi. Today video lo manamu inter first year 5th lesson laws of motion nunchi oka 4 mark discuss chesukundamu. Methods used to decrease friction. Din previous video lo nenu already cheppanu friction valla uses enti ante advantages enti disadvantages enti. Disadvantages valla manaki chaala loss undi. Aa loss ni ela reduce cheyali అనేవి ఒక 4 మెథడ్స్ లో నేను మీ ముందు ఉంచుతున్నాను. ఒకసారి మనం చూద్దాము. ఆ 4 మెథడ్స్ ఏంటంటే పాలిషింగ్, బాల్ బేరింగ్, లూబ్రికెంట్, స్ట్రీమ్ లైనింగ్. ఫస్ట్ పాలిషింగ్ గురించి మనం చూద్దాము. ఫ్రిక్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై మేకింగ్ ద సర్ఫేస్ స్మూత్ బై పాలిషింగ్. అంటే కార్ సర్ఫేసెస్ కానీ లేకపోతే ఏమైనా మిషన్ సర్ఫేసెస్ కానీ ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ తోని మనకి ఏం చేస్తామంటే దాన్ని రోల్ చేస్తూ పాలిషింగ్ చేస్తారు సర్ఫేస్ ని. అది చేయడం వల్ల ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. అంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ఆ పాలిషింగ్ చేయడం వల్ల ఆ సర్ఫేస్ యొక్క ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ బాల్ బేరింగ్. ఫ్రిక్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ బాల్ బేరింగ్స్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ద మెషిన్. మెషిన్స్ లోని మూవింగ్ పార్ట్స్ అంటే గట్టిగా అంటే కొన్ని టైట్ గా ఉన్నాయని అంటాం. అలాంటివి మనకి రెడ్యూస్ అవ్వటానికి అంటే యూజింగ్ బాల్ బేరింగ్స్ ద మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ద మిషన్. అలా చేసినప్పుడు ఏమవుతుంది, రాపిడి ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. వెహికల్ మనకి ఈజీగా మూవ్ అవుతుంది. మనం ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ, బాల్ బేరింగ్స్. ఫస్ట్ బాల్ బేరింగ్స్ అంటే చూడండి ఇలా ఉంటాయి. ఏదైనా ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ వీల్స్ ఉంటాయి. వీల్స్ ఏమవ్వాలి, రొటేట్ అవ్వాలి. ఈ బాల్ బేరింగ్స్ అనేవి మనం ఫిక్స్ చేయకపోతే, పార్ట్స్ లో పెట్టకపోతే అదేమవుతుంది, హార్డ్ అయిపోయి ఫ్రిక్షన్ ఎక్కువైపోయి మనకి సాఫ్ట్ గా అనేది మూవ్ అవ్వదు వెహికల్. సో ఆ వెహికల్ స్మూత్ గా వెళ్ళాలి, సాఫ్ట్ గా మనకి ఈజీగా వెళ్ళాలి అని అనుకుంటే ఈ బాల్ బేరింగ్స్ అనేవి ఫిక్స్ చేస్తాము. ఈ బాల్ బేరింగ్స్ అనేవి ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది, అంటే తగ్గుతుంది. రాపిడి తగ్గుతుంది, ఘర్షణ తగ్గుతుంది. ఆ ఘర్షణ తగ్గి వెహికల్ అనేది ఈజీగా స్మూత్ గా సాఫ్ట్ గా మనకి ట్రావెల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లూబ్రికెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనము సైకిల్, ఎప్పుడు అందరూ సైకిల్ ని మనము రైడ్ చేస్తూ ఉంటాం, సైకిల్ మీద వెళ్తా ఉంటాం. చాలా మంది సైకిల్ యూజ్ చేస్తూ ఉంటారు. మధ్యలో మనకి అప్పుడప్పుడు చైన్ అనేది తెగిపోతుంది, సైకిల్లో ఉండే చైన్ అనేది తెగిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, లేదా సైకిల్లో ఏదైనా మన లేడీస్ అయితే చున్నీస్ పడిపోతూ ఉంటాయి, లేదు మనకి ఒక్కొక్క దగ్గర సైకిల్ అనేది స్మూత్ గా వెళ్ళదు. అప్పుడు ఏం చేస్తాం మనము, వీల్స్ లో గానీ చైన్ లో గానీ మనం ఏం యూజ్ చేస్తాము, ఆయిల్ వేస్తాము. అవునా కదా? సో ఆ ఆయిల్ అనేది అక్కడ ఏంటి, ఆయిల్ వేసాము నడిచింది అంటాం. ఆయిల్ అనేది అక్కడ ఏమవుతుందంటే లూబ్రికెంట్ అవుతుంది. లూబ్రికెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా మనము ఈజీగా మూవ్ అవ్వటానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మనము కీ తెరవాలి, ఒక లాక్ ఉంది, దానికి కీ తెరవాలి. కొన్ని మనకి ఫిక్స్ అయిపోయి హార్డ్ అయిపోయి టైట్ అయిపోతాయి. అలాంటివి మనం మూవ్ చేయాలంటే అప్పుడు అందులో ఏం చేస్తాం, మనము డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేస్తాం. ఎందుకు, ఫ్రీగా సాఫ్ట్ గా మనకి లాక్ ఓపెన్ అవ్వటానికి. అలాంటి వాటిని ఏమంటామంటే లూబ్రికెంట్స్ అంటాం. అంటే ఏదైనా ఒక రబ్బింగ్ సర్ఫేస్, ఒక మిషన్ ఉందనుకోండి, ఆ మిషన్ సరిగ్గా హార్డ్ గా అంటే ఫ్రిక్షన్ ఎక్కువైపోయి మనకి సరిగ్గా యూజ్ అవ్వట్లేదు, అంటే హార్డ్ అయిపోతుంది మిషన్ సరిగ్గా. అలాంటప్పుడు రబ్బింగ్ సర్ఫేస్ స్మూత్ అవ్వడానికి ఏం చేస్తామంటే ఆయిల్ గానీ గ్రీస్ గానీ వాడుతూ ఉంటాము. ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్. నెక్స్ట్ స్ట్రీమ్ లైనింగ్. Automobiles, airplanes. Automobiles is nothing but vehicles moving with motors. Example, cars తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏరోప్లేన్స్. ఈ ఏరోప్లేన్స్ అనేవి ఏంటంటే గాలిలో వెళ్ళేటప్పుడు, అంటే ఎయిర్ లోనే కదా, మనం రోడ్డు మీద ఉన్నా సరే మనకు ఆపోజిట్ గా మనకి మనల్ని హిట్ చేస్తుంది, ఎయిర్ హిట్ చేస్తుంది. ఏరోప్లేన్ కంప్లీట్ గా అప్పర్ సర్ఫేస్ అంటే ఎయిర్ లో నుంచి మనము ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన వెహికల్ యొక్క సర్ఫేస్ కి ఎయిర్ కి ఫ్రిక్షన్ ఎక్కువైపోతుంది. ఫ్రిక్షన్ ఎక్కువైపోయి మెషిన్ అనేది సరిగ్గా వర్క్ అవుతుంది, లేదా ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే అలాంటి ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేయడానికి ఆ వెహికల్ ని మనకి ఏం చేస్తారు, స్ట్రీమ్ లైన్డ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా డిజైన్ చేస్తారు. సో అలా స్ట్రీమ్ లైన్ తో డిజైన్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే
automobiles, aeroplanes. Automobiles is nothing but vehicles or mobiles running with motors. Example car. అలాగా aeroplanes. సో ఇవి మనం ఎందులో ట్రావెల్ చేయాలి? ఇప్పుడు కార్ ఉంది, కార్ రోడ్ మీద వెళ్తాము, కానీ వెళ్ళేటప్పుడు మనకి ఏంటి, ఎయిర్ అనేది హిట్ అవుతుంది. ఏరోప్లేన్స్ కంప్లీట్ ఎయిర్ లోనే ట్రావెల్ అవుతాయి. ఎయిర్ వల్ల ఫ్రిక్షన్ వస్తుంది. ఆ ఫ్రిక్షన్ అంటే మనం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎదురుగాలులు వేస్తాయి అంటాం. అప్పుడు మనం ఏం చేస్తాము, రెగ్యులర్ గా నడిచేదానికన్నా ఏం చేస్తాము, స్లోగా నడాలి. అంటే మనకి స్టెప్ అనేది కష్టం అవుతుంది. అలాగే కార్ అయినా ఏరోప్లేన్స్ అయినా వెళ్తున్నప్పుడు హెయిర్ హిట్ అయింది అనుకోండి, హెయిర్ హిట్ అవుతున్నప్పుడు అక్కడ ఏముందంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ ఉన్నప్పుడు వెహికల్ ముందుకి ఈజీగా కదలలేదు. ఒకవేళ వెళ్ళినా సరే ఇంజన్ బ్రేక్ అవటమో ఇంజన్ హీట్ అవటమో జరుగుతుంది. దాన్ని రెడ్యూస్ చేయాలంటే, దాన్ని స్టాప్ చేయాలంటే స్ట్రీమ్ లైన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే స్ట్రీమ్ లైన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది. కార్ మనకి ఎప్పుడు ఏ షేప్ లో ఉంటుంది, ఇలాగేనా ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుందా కారు, ఇలా ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎయిర్ అనేది స్ట్రీమ్ లైన్స్ లో ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అంటే హిట్ అవ్వకుండా అది ఇలా వచ్చి ఇలాగా స్ట్రీమ్ లైన్స్ ద్వారా వెళ్తుంది. అలాగే ఏరోప్లేన్ ఉంది. ఏరోప్లేన్ కూడా మనకి ఈ షేప్ లో ఉంటుందా, ఈ షేప్ లో ఉంటుందా, కాదు. ఏరోప్లేన్ ఏ షేప్ లో ఉంటుంది, ఫ్రంట్ ఇలా షేప్ లో ఉంటుంది. ఈ షేప్ లో ఉండడం వల్ల ఏంటంటే వచ్చే హెయిర్ అనేది ఇక్కడ అనుకోండి ఇలా డైరెక్ట్ గా పర్పెండిక్యులర్ గా హిట్ అవుతుంది. అప్పుడు ఇంజిన్ ఫ్రంట్ కి వెళ్ళాలంటే ఫ్రిక్షన్ ఎక్కువ అయిపోతుంది. అదే ఈ షేప్ లో డిజైన్ చేశారంటే మనకి ఎయిర్ అనేది ఇలా స్ట్రీమ్ లైన్స్ ద్వారా ఫ్లో అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఉండదు అని అనకూడదు, ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. కానీ కంపారిటివ్లీ ఇలా ఉన్నప్పుడు కన్నా స్ట్రీమ్ లైన్ అనే కాన్సెప్ట్ తో డిజైన్ చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. మనకి ఈ ఆటోమొబైల్ లేదా వెహికల్ అనేది ఈజీగా ట్రావెల్ అయిపోతుంది ఎయిర్ లో అయినా సరే. సో ఈ 4 మెథడ్స్ యూజ్ చేసుకొని మనం ఫ్రిక్షన్ ని ఎలా రెడ్యూస్ చేయాలి అనేది కంపల్సరీ. సైడ్ హెడ్డింగ్స్ 4 ఈచ్ కి 1 మార్క్ ఉంటుంది, ఎందుకంటే 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి హెడ్డింగ్ కి కంపల్సరీ. అలాగే హెడ్డింగ్ పెట్టి వదిలేస్తే ఫుల్ మార్క్స్ ఇప్పుడు హెడ్డింగ్ పెట్టి ఆ ప్రాసెస్ దేనికి యూజ్ అవుతుందో అనేది కంపల్సరీ రాయాలి. ఇది మనకి లాస్ ఆఫ్ మోషన్ లో మెథడ్ చూజ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్ అనే క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది మీకు ఈ వీడియో అండ్ ఈ క్వశ్చన్ ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్